చిన్న సామాన్య క్వశ్చన్ పోపు తప్పులు చేయరా? పోపులు తప్పులు చేయరా అని అంటే దీనికి రెండు రకాల సమాధానం. ఒకటి తప్పులు చేస్తారు, రెండవది తప్పులు చెయ్యరు. ఈ రెండింటిని ఎలా చూడాలి? మొదటిది తప్పులు చేస్తారు. ఎలాగా? మీరు నేను ఏ విధంగా అయితే కొన్నిసార్లు అబద్ధాలు చెప్పొచ్చు లేదా ఏదన్నా తప్పులు చేయొచ్చు, అలాగా పోపు గారు కూడా తెలుసో తెలియకో కొన్నిసార్లు తప్పులు చేయొచ్చు. అది ఆయన వ్యక్తిగతం. ఇక రెండవది తప్పులు చెయ్యరు. ఎప్పుడు చేయరు? ఉదాహరణకి మత్తయ్య గారు ఉన్నారు. మత్తయ్య గారు మనకు ఒక గ్రంథాన్ని రాశారు. మత్తయ్య గారు తప్పులు చేయలేదా జీవితంలో? చేశారు. మరి బైబిల్లో ఆయన రాసినటువంటి మత్తయ్య సువార్తలో తప్పులు ఉన్నాయా? ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే పవిత్రాత్మ దేవుడు ఆయన నడిపించాడు. పౌలు గారి జీవితంలో తప్పులు చేయలేదా అని అంటే ఒక రకంగా దగ్గరుండి హత్యలను ఆమోదించాడు. స్టీఫెన్ని హత్య అక్కడ జరుగుతూ ఉంటే కళ్ళెదురుగా దాన్ని ఆయన అక్కడ ఉండి ఆమోదించాడు. హత్య చేశాడు ఒక రకంగా. మరి ఆయన రాసినటువంటి లేఖల్లో తప్పులు ఉన్నాయా అని అంటే ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే దేవుడు అక్కడ ఆ వ్యక్తిని తప్పు చేయకుండా అడ్డుకుంటాడు. ప్రత్యేకించి పోపు గారికి పొరబడని వరము అనేది ఉంది. అది ఏ విషయంలో అని అంటే రెండు విషయాల్లో మాత్రమే. ఒకటి విశ్వాసము, రెండవది నైతిక అంశాలు. ఈ రెండు అంశాల్లో పోపు గారు పేతురు చైర్లో నుంచి మాట్లాడాలి. ఆయన ఎక్స్ కథెడ్రా అని పిలుస్తారు. ఆ ఎక్స్ కథెడ్రా స్థానంలో ఉండి ఈ రెండు అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం పొరపాటు చెయ్యరు. ఎందుకు చెయ్యరు అని అంటే ఆయన ఆ చైర్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు ముందుగానే వైడ్ కన్సల్టేషన్ ఉంటుంది. మిగతా కార్డినల్స్తో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి థియోలాజియన్స్తో మాట్లాడి అప్పుడు మాత్రమే తన యొక్క నిర్ణయాన్ని వెల్లడిస్తారు. ఉదాహరణకు పోప్ ఫ్రాన్సిస్ గారు లేదా తర్వాత ఎన్నికైనటువంటి పోపు మన దివ్యవాణి ఛానల్కి వచ్చారనుకుందాం. వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఆయన మాటల్లో కానీ ఎక్కడో ఒక చోట ఒక పొరపాటు దొరికిందనుకోండి, అది దాని కిందకి రాదు, పొరపాటున వరం కిందకి రాదు. ఎందుకంటే ఆయన ఎక్స్ కథెడ్రాలో ఉండి మాట్లాడలేదు, దాన్ని వైడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడలేదు. కాబట్టి ఆ రెండు సందర్భాల్లో మాత్రమే దాన్ని ఆలోచించాలి. తప్పు చేయొచ్చు, తప్పు చేయకుండా ఉండొచ్చు. దానికి ఉదాహరణ పౌలు గారు, మత్తయ్య గారు, లూకా గారు అందరూ.